నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను మీ పవన్. మనం నిన్న చూసినాం, బీజేపీ నిన్న సంచలనమైన నిర్ణయం తీసుకున్నది. అయితే రామ్నాథ్ కోవింద్ కమిటీ జమిలీ ఎన్నికలు ముందుకు తీసుకురావడానికి సన్నద్ధం వాళ్ళు కొన్ని విషయాలు ముందుకు తీసుకొచ్చారు. గతంలోనే 2023 ఎలక్షన్లోనే ఈ జమిలీ ఎలక్షన్లు ఉంటాయా లేవా అని క్వశ్చన్ మార్క్స్ కూడా చాలానే రేజ్ అయినాయి. కానీ ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చే ఈ గత 5 ఏళ్ల తర్వాత జమిలీ ఎన్నికలు తీసుకురావాలా? అసలు జమిలీ ఎన్నికలు అంటే ఏంటిది? ప్రజలకు ఈ జమిలీ ఎన్నికల వల్ల ఏ విధమైన ప్రభావం పడుతుంది? నిజంగా బీజేపీ ఈ జమిలీ ఎన్నికల వల్ల సెంచరీ కొడుతుందా, లేకుంటే మధ్యలోనే అవుట్ అయిపోతుందా? ఏ విధమైన అటు ప్రతిపక్షాలపైన ఏ విధమైన ప్రభావం ఉంటాయనే విషయాలు మనం మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు సామాజికవేత్త బక్కా జెడిసన్ గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. ఏంటి జమిలీ ఎన్నికలు అంటే ఏంటిది? ఎందుకంటే చాలా వరకు జనాలకు ఎక్కడ కూడా క్లారిటీ లేదంటే, జనాలు ఏంటంటే ఎన్నికలు అంటే రాజకీయ నాయకులు వస్తారు, లేక ఇతరితరు వస్తారు, అక్కడక్కడ డబ్బులు వంచుతారు, ఓట్లు వేయించుకుంటూ వెళ్ళిపోతారన్న ఒక క్లారిటీలో ఉన్నారు తప్ప నిజంగా జమిలీ ఎన్నికలు అంటే ఏంటి అని ఎవ్వరు కూడా తెలియదు. ఏం చెప్పదలుచుకున్నారు విషయాల్లో? గతంలో ముఖ్యంగా నరేంద్ర మోడీ ఆయనకు చివరి వరకు వచ్చే సంవత్సరం వస్తే 74 ఏళ్ళు వస్తాయి, కానీ ఆయన చచ్చేదాకా చైనాల జింపింగ్ ఉన్నట్టు నేను కూడా లైఫ్ లాంగ్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ఏర్పరచుకున్నటువంటి ఇది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఏవైతే ముందస్తు ఎన్నికలు జమిలీ ఎన్నికలు మనం అనుకుంటున్నామో అది 1 vote 1 nation. ఎప్పుడైతే భారతదేశంలో మ్యాక్సిమం రాష్ట్రాలు బీజేపీ కైవసం చేసుకుందో అప్పుడు వాళ్ళకు వచ్చి ఇంక్లూడింగ్ త్రిపుర, మేఘాలయ, నార్త్ ఈస్ట్ స్టేట్స్లో అసలు వాళ్ళకి సీటు పోనీయలేదు. అటువంటి జాగాలలో వాళ్ళు ఎప్పుడైతే పాగా వేసిన తర్వాత అప్పుడు ఆలోచన చేసింది, కానీ కుదరలే. కానీ ఈసారి ఏంటంటే అయోధ్య లాంటి 100% దాంతో భారతదేశం మొత్తం మేము స్వీప్ చేస్తాం అనుకున్న దగ్గర అయోధ్యనే ఓడిపోయేటరకు బీజేపీ పెద్ద షాక్లో పడింది. ఎందుకంటే వాళ్ళు మొత్తం కంప్లీట్గా అంతా ఈవీఎం ఎలక్షన్ నడిపింది. వాళ్ళు ఈవీఎం మ్యానిపులేటింగ్ ఎలక్షనే వాళ్ళు నడిపిందంట. రేపు వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు తక్కువ మెజార్టీతో అంటే 2 పార్టీల మద్దతుతోని ప్రభుత్వం ఫామ్ చేసే స్థాయికి వచ్చినాం. రేపు ఏ టైంలో అయినా కానీ వాళ్ళు మద్దతు ఉపసంహరణ కూలిపోయే పరిస్థితి. కాబట్టి 2 ఏళ్ళు కూడా ప్రభుత్వం ఉండడం కష్టం. కాబట్టి ఇమీడియట్గా ఎలక్షన్కు పోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ముందు ప్లాన్ చేసుకున్నటువంటి ఎన్నికకు పోతుండ్రు. కానీ మోడీ ప్రధానత్వంను ఆర్ఎస్ఎస్ దాన్ని ఒప్పుకుంటలేదు. కానీ ఏమున్నా మోడీదే పై చేయి అవుతుంది. ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ జమిలీ ఎలక్షన్ 1 vote 1 nation వచ్చే అవకాశాలు బీజేపీ లబ్ధి పొందడానికి పెట్టినటువంటి ఎన్నిక. అది దాదాపు 50 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఉన్న ఇందిరాగాంధీ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అప్పుడు జమిలీ ఎలక్షన్ నడిచినాయి. ఈ 50 ఏళ్ళ తర్వాత, దాదాపు 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తుంది. అంటే ఏంటి అసలు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది? నిజంగా బీజేపీకి థ్రెట్ ఉంది అనుకోవచ్చా ఎలక్షన్ పరంగా? అంటే 1 vote 1 nation ఆ రోజు లేదు, కానీ అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ తీసుకొని వచ్చింది. అయితే ఈరోజు ఏంటంటే ఒకటేసారి ఓటు అందరి కలిపి 5 or 6 ఎమ్మెల్యే, ఎంపీ, స్థానిక సంస్థ ఏమన్నా అట్లా పెడుతుండొచ్చు అన్ని కలిపి. కానీ మొత్తం దేశవ్యాప్తంగా ఒకటేసారి అది బీజేపీకి థ్రెట్ ఉందనే, బీజేపీ మీద వ్యతిరేకత పెరుగుతుందనే ఉద్దేశంతో దీన్ని అడ్డం పెట్టుకున్నారు. దీన్ని అడ్డం పెట్టుకొని అంటే ఆ రోజులలో ఈవీఎం మిషన్ లేవు. ఇప్పుడు ఈవీఎం మిషన్ అనేది చాలా డేంజర్గా ఉన్నది ఈరోజు. కాబట్టి అట్లే మన ప్లానింగ్ జరుగుతుండొచ్చు అనేది నా అనుమానం. సో దీనివల్ల ప్రతిపక్షాలకు ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? ప్రతిపక్షాల కంటే ప్రాంతీయ పార్టీలు తుడిచిపెట్టకపోతాయి. ప్రాంతీయ పార్టీ కనబడదు. ఎందుకంటే మీకు 1 vote 1 nationలో ఎప్పుడు జాతీయ పార్టీలకే ఓటేస్తారు. ప్రాంతీయ పార్టీకి వచ్చి ఎమ్మెల్యేకు, జాతీయ పార్టీకి వచ్చి ఎంపీకి అనే ఆలోచన రాదు. 2 ఓట్లు ఒకటే దాన్ని గుద్దిపడేస్తారు. అందులో బీజేపీయా కాంగ్రెసా రెండింటి మధ్యలో ఫైట్ ఉంటుంది. కాబట్టి అది ప్రాంతీయ పార్టీలకు ముప్పు అని మాత్రం చెప్పచ్చు. అంటే ఇందాక మీరు ప్రస్తుతం అయితే జాతీయ పార్టీలు అంటే 2 బలంగా కనిపిస్తున్నాయి, అటు ఇండియా కూటమి, ఇటు ఎన్డీఏ కూటమి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీ ఏదైనా సరే 2 కూటమిలో ఖచ్చితంగా కలవాల్సిందట. అటన్న ఉండాలి, లేకపోతే ఇటనే ఉండాలా? అంటే ప్రజలు ఆలోచించరా? సరే బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్నారు, వీళ్ళకి వేద్దాం ఇక్కడ అన్నట్టు.
లేకపోతే ఇండియా కూటమి లేకపోతే వాళ్ళకి ఇద్దామని ఈ ఆలోచన పోతుంది అంటారా? అదేం ఉండదు ఇక, అవి పోతాయి. ఈ రెండింటి మధ్యలోనే ఉంటాయి. కూటమిలు అనేవి ఉండవు ఇక. కూటమి అనేది ఇక కష్టం, నాకు డౌటే అది. ఎందుకంటే ఆ పార్టీ దిక్కు ఇక సింబల్ దిక్కు ఆలోచన పోదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా రెండే పార్టీల ఇది నడుస్తుంది. కాబట్టి వాళ్ళు ఇళ్ళకు వచ్చి మరి మర్జ్ అయిపోతాయా పార్టీలు ఎట్లుంటుంది అనేది తెలియదు. కానీ ప్రాంతీయ పార్టీలకు మాత్రము ఈ 1 ఓట్ 1 నేషన్తో ప్రాంతీయ పార్టీలకు మాత్రం ఖచ్చితంగా ముప్పే. ఇవి మోడీ టార్గెట్ కూడా అదే. ఈ పార్టీలు ఏంది, మమ్మల్ని శాసించుడు ఏంది, ఇవి ఎన్ని రోజులు దీని పని అంటే అమెరికా సిస్టంలో తీసుకురావాలి అంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ బట్టి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదైతే 400 టార్గెట్ పెట్టుకున్న ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని రీచ్ కాలేదు కాబట్టి అటు చంద్రబాబు ఇటు నితీష్ కుమార్ పైన ఆధారపడింది అనుకోవచ్చు. 100%. చంద్రబాబు అంటే ఎప్పుడైనా వదిలిపెట్టారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చాలా కేసులలో వాళ్ళ దగ్గర ఇరుక్కున్నాడు. మన ఆల్రెడీ ఒక పిల్లు కూడా స్కిల్ డెవలప్మెంట్ పిల్లు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. రేపు సిబిఐ ఎంక్వైరీ అన్నిటిపైన. ఒకవేళ దానికి మీద సిబిఐ ఎంక్వైరీ అంటే చంద్రబాబు నాయుడు ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళకి సరెండర్ అయి ఉంటాడు. కాకపోతే నితీష్ కుమార్ అనేట ఆయన ఎప్పుడైనా ఎనీ టైము గుంజేసే పరిస్థితులు ఉన్నాయి. కానీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉండి ఎన్నికల పోవుడు కంటే ప్రధానమంత్రిగా ఆయన దిబ్బిన తర్వాత ఒక 6 నెలల గ్యాప్ ఇచ్చి ఎన్నికల్లో పోతే అప్పుడు కొంచెము సత్ఫలితాలు ఇస్తాయి. ఈ ఎలక్షన్. లేకుంటే కొంచెం డేంజర్ జోన్లోనే ఉంటుంది. అంటే ఈ జమిలీ ఎలక్షన్ వల్ల ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఎక్కువ లాభం ఉంటుందా, లేకుంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చే ప్రతిపక్షం కూడా లాభం ఉంటుందా? సిస్టమ్ను మేనేజ్ చేస్తారు కదా. ఇప్పుడు ఇందులో మెయిన్గా ఈవీఎం స్కామ్ అనేది 100% ఉన్నది, అందులో డౌటే లేదు. ఈవీఎంల మిస్యూజ్ అనేది 1000% జరుగుతుంది. అధికార పార్టీ అందులో మ్యానిపులేట్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆయన ప్రధానమంత్రిగా దిగి ఒక 6 నెలలు గ్యాప్ ఇచ్చి ఎలక్షన్స్ పెడితే తప్ప, లేకుంటే న్యాయం అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుంది అనేది మాత్రం క్వశ్చన్ మార్క్. అంటే అటు బీజేపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఈ జమిలీ ఎలక్షన్లు తీసుకురావడం వల్ల, అంటే 1 నేషన్ 1 ఎలక్షన్ వల్ల ప్రజలపైన ఆర్థిక భారం అనేది తగ్గుతుంది, ఆర్థికంగా ఇబ్బందులు పడారని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అనేది తీసుకొచ్చింది. అరే భయ్, ఆర్థిక ఇబ్బందులు నువ్వు అదానికి అంబానికి 1000 కోట్ల బ్యాంకుల రుణాలు వాళ్ళ మాఫీ చేసినావు. ఓట్ల కోసం ప్రజాస్వామ్యం కాపాడుకోవడం కోసం 4 రూపాయలు ఖర్చు పెడితే నష్టమేమి ఉండదు. కాకపోతే ఈరోజు వీళ్ళ ఉద్దేశం మంచి ఉద్దేశం కాదు. ఈరోజు పైసలు మిగిలిచ్చే ఆలోచన లేదు. ప్రజలు ఏమైనా దోసుకున్నారు కదా. ఈరోజు పెట్రోల్ డీజిల్ల పైన నీకు ఎక్కడ లేని రేట్లు వేసినావు. 1 రూపాయి కూడా ఇవాటి వరకు నువ్వు తగ్గించలేవు. ప్లస్ నీకు అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధర తగ్గినప్పటికీ నువ్వు తగ్గిస్తలేవు ఇక్కడ. అదేవిధంగా నీకు దాని ద్వారా నిత్యావసర సరుకులు రేట్లు ఆకాశానికి పోయినాయి. నువ్వు కామన్ మ్యాన్ ఎడబతకనిస్తున్నావు. నోటి బందితోని నోటు రద్దుతోని ఇవాటి కూడా వాళ్ళు కొనుక్కోలేకపోతున్నారు. నీకు కరోనా టైంలో జరిగినటువంటి విపత్కర పరిస్థితులకి వెళ్ళి నీ అసమర్థత వల్ల ఇవాటి వరకు కూడా వాళ్ళు కోరుకోలేని పరిస్థితి. కాబట్టి ఎప్పటి దెబ్బ జిఎస్టీ ఒక దిక్కు, అన్ని విధాలుగా నువ్వు దెబ్బ కొట్టినావు. కాబట్టి ఈరోజు కామన్ మ్యాన్తోని ఓట్లో డబ్బులు మిగులుతుంది అనేది ఇది పిచ్చి మాటలు ఇవి. అది హేతుబద్ధమైన కాదు. నువ్వు నిజంగా మేలు చేయాలనుకుంటే నువ్వు వారి చెయ్యి నోట్లోకి పోయి ఏర్పాటు చేస్తావు, కానీ చెయ్యి నోటికెళ్ళి లాగేసినావు నువ్వు. కాబట్టి దానికి హేతుబద్ధతే లేదు. అంటే ఇప్పుడు ప్రజలైతే మూడోసారి కూడా అధికారంలోకి తీసుకొచ్చారు బీజేపీ. అంటే ఎంతో కొంత బీజేపీ ప్రజలకు చేసింది కాబట్టి, ప్రజలకు బీజేపీ పైన నమ్మకం ఉంది కాబట్టి అధికారంలో కూర్చోబెట్టింది. కానీ బ్రదరు వాళ్ళను యూపీలో కొట్టేసిండ్రు. ఇక్కడ మెయిన్గా రేవంత్ రెడ్డి సహకారం తెలంగాణలో ఆయన దానికి లేకుంటే 100% రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేటోడు. ఈయనొకడు అక్కడ కర్ణాటకలో డీకే శివకుమార్. వీళ్ళిద్దరు కూడా నరేంద్ర మోడీతో కుమ్మక్కై తక్కువ సీట్లు కాంగ్రెస్కు రావాలి, ఎక్కువ సీట్లు బీజేపీకి రావాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లే చేశారు. దాని ద్వారా ఈ 2 రాష్ట్రాలు చేయబట్టే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఒకవేళ 2 రాష్ట్రాలు కూడా బరాబర్ పనిచేస్తే ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడు. కాబట్టి ఏం ఎత్తి తిరిగినా కానీ వాళ్ళు బలోపేతం ఏం లేరు. వాళ్ళు 3వ సారి అయింది మాత్రము కాంగ్రెస్ 2 పీసీసీ ప్రెసిడెంట్ల మద్దతుతోనైంది, కానీ లేకుంటే నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ 3వ సారి అయ్యే ఛాన్సే లేకుండా. అంటే ఈ జమిలీ ఎలక్షన్లు తీసుకొచ్చింది మాత్రం ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం మధ్యలోనే కూలిపోతుందని ముందు జాగ్రత్త కోసం అనుకోవచ్చా? 100%. అదే కదా చెప్పేది. ప్రజలలోకి వెళ్ళి దూరం అయ్యారు.
ఇప్పుడు పవర్ అడ్డం పెట్టుకొని మళ్ళీ ప్రధానమంత్రి అయితామో లేము. కాబట్టి మన చేతిలో పవర్ ఉన్నప్పుడే సిస్టమ్ను, ఇన్స్టిట్యూషన్ను అన్నిటిని కూడా మనము దాన్ని ఏది ఇష్టం వచ్చినట్టుగా వాడుకొని దాన్ని మిస్యూజ్ చేసి మనం గెలిచే అవకాశాలు ఉంటాయి. ప్రధానమంత్రి పదవి మన చేతిలోకి వెళ్ళిపోతే మాత్రం తర్వాత ఇక మన కంటికి కూడా కనబడమనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ చేతిలో పవర్ ఉన్నప్పుడే ఎలక్షన్స్కి పోయి ఆలోచన చేస్తారు. అంటే మీరు ఎలా చూస్తారు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ లాంటివి? వన్ నేషన్ అనేది మంచి ఉద్దేశమే. కాకపోతే నేను ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, పారదర్శకత అనేది ఉంటుంది అనేది నాకు నమ్మకం లేదు. అంటే ఈ జమిలీ ఎలక్షన్ ఉంటే బాగుంటుందా, లేకుంటే ముందులో ఇప్పటిలాగానే ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందా ప్రజలకు? వన్ ఓట్ వన్ నేషన్ మంచిది అది. ఇక పొద్దుమాపు ఎలక్షన్లతోని చేసు కానీ అంటే వాళ్ళు చెప్పే వాదన కరెక్ట్ కాదు. నిజంగా జమిలీ ఎలక్షన్ పోవాలని అనుకుంటే మీకు రాష్ట్రపతి పాలన పెట్టి ఒక 6 నెలలు ఫ్రీగా వదిలేసి మీరు ఎలక్షన్ పెడితే అప్పుడు ప్రజలు నిర్ణయించుకొని కరెక్ట్గా ఓటేస్తారు. ఈరోజు పవర్ మీ దగ్గర పెట్టుకొని మీ దగ్గర పెట్టుకొని ఈరోజు జామ్లీ ఎలక్షన్స్కి పోతామంటే ఆల్రెడీ జ్యుడిషియల్లో మీరు మ్యానిపులేట్ చేసిండ్రు, మీరు సిస్టమ్ను అంతా మ్యానిపులేట్ చేసిండ్రు. ఈరోజు మీడియా మ్యానిపులేట్ అయింది. ఇలా ప్రతి విధమైన మ్యానిపులేషన్ చేసి మ్యానిపులేషన్స్ మధ్యలో మీరు ఎలక్షన్స్ పెడతారనంటే అది ట్రాన్స్పరెంట్గా ఉండదు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ వల్ల ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగుతాయన్నా ఈ జమిలీ ఎలక్షన్స్ వస్తాయి? ఈ ఎలక్షన్ వల్ల జరుగుడు ఏం కాదు కానీ లాభం ఏమి ఉండదు కానీ నష్టం ఉంటుంది. కాకపోతే ఏ విధం అంటే ఇప్పుడు సంవత్సరం కాలే ప్రభుత్వం వచ్చి, రేపు వీళ్ళు మహారాష్ట్ర, న్యూఢిల్లీ కొన్ని ఎన్నికల్లో ఉన్నాయి కాబట్టి వాళ్ళు ముందొస్తూ పోతుంటారు. కానీ ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఎలక్షన్స్ అయిన రాష్ట్రాలల్లో మీరు వాళ్ళకు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు పక్కన పెడితే బీజేపీ పాలన లేని రాష్ట్రాలల్లో వాళ్ళు ఇప్పుడిప్పుడే సర్దుకునే పరిస్థితి. వాళ్ళు రేపు దినాన వన్ ఓట్ వన్ నేషన్ అప్పుడు వాళ్ళు మళ్ళీ పవర్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ జాతీయ పార్టీలకే ఉంటాయి, ప్రాంతీయ పార్టీలు పెట్టుకుపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు ఉన్నాడు అక్కడ. చంద్రబాబు నాయుడు రేపు మిడ్ టర్మ్ ఎలక్షన్స్లో ఆయన వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరైనా మామూలుగా బీజేపీ దిక్కే చూస్తారు. ఇక ఆ 2 ఓట్లే 2 సింబల్లే మెయిన్ నడుస్తాయి కాబట్టి ఎక్కువ ప్రాంతీయ పార్టీలు కనబడే. అంటే ఇప్పుడు సౌత్లో ఆల్మోస్ట్ ఉన్న స్టేట్లన్నీ ప్రాంతీయ పార్టీలకు సంబంధించి నడిపినాయి, ప్రాంతీయ పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దీనికి సౌత్ పైన ఎఫెక్ట్ పడుతుందా? అందుకనే కదా ఈరోజు నరేంద్ర మోడీ వన్ ఓట్ నామినేషన్ చేసేది కొన్ని రాష్ట్రాల్లో ఎంటర్ కాలేకపోతున్నారు. అంటే సౌత్లో బీజేపీ ఎంటర్ కాలేకపోతుంది కాబట్టి అదొక స్ట్రాటజీ తీసుకొచ్చి అంతే 100%. అది ఇక 3 ఏళ్ళు లాంగ్ టర్మ్ అయిపోయింది కదా, 3 టర్మ్స్. మళ్ళీ ఎట్లన్నా మాకు అధికారంలోకి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ పోయి కొట్టేయాలనే ఆలోచనతో. నిజంగా రాగలుగుతుంది అట్లీస్ట్ ఆ ఎలక్షన్స్ వస్తే ఒకవేళ ఈ సౌత్లో జెండా పాతగలుగుతుంది బీజేపీ? పాతవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే 8 సీట్లలో ఉన్నారు. కర్ణాటకలో కూడా వాళ్ళు అధికారంకు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు రెగ్యులర్గా. మీకు కేరళలో కూడా ఖాతా ఓపెన్ చేసిండ్రు, అదైందా ఒక ఇది. కానీ మీకు ఒరిస్సాలో కూడా వాళ్ళు ప్రభుత్వం కైవసం చేశారు. మీకు మహారాష్ట్ర గవర్నమెంట్ గుంజుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో వాళ్ళు అంటే ఈ మ్యానిపులేషన్ పాలిటిక్స్ నడిస్తే మాత్రం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ వీక్ లీడర్షిప్ ఉన్నది ఈ రాష్ట్రాలల్లో. మీకు రేవంత్ రెడ్డి వీక్ లీడర్షిప్ అంటారా? 100,000% సీఎం అంటే ఎక్కడో ఉన్న గ్రాఫ్ ని కాంగ్రెస్ ఎలక్షన్ కన్నా ముందు ఆయన ఏం చేయలే, ఎవరు చేయలే. తిన్మార్ మళ్ళీ నేను తెచ్చినా అంటాడు, ఈయన నేను తెచ్చినా అంటాడు. 179 కేసులే బ్రదర్. కాళేశ్వరం గురించి కేసులు వేసినాము, దాని అప్పుల చిట్టా బయటికి పట్టుకొచ్చినాం, దాని మీద కొట్లాడు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం మీద ఏం కొట్లాడు, తిరుమల మళ్ళీ ఎన్ని కేసులు వేసాడు. నంబర్ 1. రెండవది మీకు మిషన్ భగీరథ మీద చౌదరిగూడ కానీ లేకుంటే అంశాపూర్ కానీ అవి ఎక్కడెక్కడైతే మిషన్ అక్కడికి పోయి పాత మోటార్లు, పాత ఇంటెక్ ట్యాంకులు అని చెప్పేసి సాక్ష్యాలతో చూపెట్టినాం, కేసు వేసినాం. ఈయన పోయిండా, ఆయన పోయిండా, ఇంక్లూడింగ్ బట్టి సొంత ఊర్లో కూడా లక్ష్మీపురంలో కూడా పైపులు కొట్టుకపోతే నేను కేసు వేసిన. బట్టి మాట్లాడిండా లేకుంటే రేవంత్ రెడ్డి మాట్లాడిండా, ఈయన మాట్లాడిండా. వరంగల్ సెంట్రల్ జైలు కూదబెట్టిండు తీసుకొని మహారాష్ట్ర. తీర్మార్ మళ్ళీ మాట్లాడిండా, ఈయన మాట్లాడిండా. మీకు ఏ అంశం ధరణి గురించి నేను కేసు ఫైల్ చేసిన దాని పూర్వపరాలు మొత్తము ఎట్లా నడిచింది, ఎట్లా స్కామ్ అయిందని మొత్తం నేను బయటకు తీసిన. దాని మీద తీర్మార్ మళ్ళీ మాట్లాడి ఆర్నమెంట్ నేను టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ మీద నేను హైకోర్టులో కేసు వేసిన.
నా రేవంత్ రెడ్డి వేసిందా లేకుంటే నా తీర్మానం మళ్ళీ వేసిందా 300 కోట్లది కొత్త సెక్రటరీల స్కామ్ అని చెప్పేసి నేను ఈడీ సిబిఐలు ఇచ్చిన వీళ్ళిద్దరు ఏమైనా మాట్లాడినా అంశాల వారిగా చూస్తే బ్రదర్ మేము పెద్ద ఫైట్ ఇచ్చినాము స్కాములు బయటికి తీసి యూట్యూబ్ల మద్దతుతోని యూట్యూబ్ ఛానళ్ళ మద్దతుతోని ఓ పెద్ద ఉద్యమం చేసినాం ఆ ఉద్యమం వల్ల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది అలా రేవంత్ రెడ్డిది పావులెత్తు కష్టం లేదు అన్నిట్లల్లో వాళ్ళతో కుమ్మక్కయి ఒకటే ఏటిగడ్డ కాళేశ్వరము ఏటిగడ్డ కిష్టాపూర్కు ఒకటే రోజు ఎన్టీవీ ఈటీవీ మా టీవీ అన్ని టీవీలు ఒక రోజు పోయి దీక్షేసి మళ్ళీ తర్వాత మన రాహుల్ గాంధీతో పోయి మధ్యలో ఒక్కసారి కూడా కాళేశ్వరం దగ్గరికి పోలే దాని ముచ్చట మాట్లాడలేదు సేమ్ వాళ్ళు కూడా అంతే తీర్మానం మళ్ళీ కూడా ఏ రోజు కూడా అక్కడ దాకా పోలే అక్కడ మాట్లాడాలి ఈరోజు వాళ్ళందరూ ఏదో చేసుకుంటా ఉంటారు ఈరోజు మీకున్న సమస్యలు గ్రాడ్యుయేట్ల పరంగా గెలిచిన సమస్యలు ఈరోజు విద్యార్థులు ఆ కోటాలో నువ్వు గెలిచినావు వాళ్ళ ఇష్యూసే నువ్వు మా నిరుద్యోగుల తరపు నువ్వు మాట్లాడు నోరే తెలివ వాళ్ళ గురించి నీకు బీసీ వాళ్ళు బీసీ కోటాల నువ్వు ఎమ్మెల్సీ కాలే కదా నువ్వు ఎమ్మెల్సీ అయితే గ్రాడ్యుయేట్స్ కోటాల గ్రాడ్యుయేట్స్ కష్టం ఏమవుతుందో నువ్వు మేరకేసుకొని తిరగాలి వాళ్ళ గురించి మాట్లాడుకో తెల్లాలేస్తే ఇవాళ కూడా రాజకీయాలు చేస్తావు స్వార్థ ప్రయోజన రాజకీయాలు తప్ప విశాలమైన ఆలోచన లేవు వీళ్ళు వాళ్ళు చేసింది కాదు బ్రదర్ మా సొంటోళ్ళు ఒకళ్ళిద్దరు అది మ్యాక్సిమం యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే 100% అది కేటీఆర్ కూడా ఒప్పుకోండు అందుకనే ప్రభుత్వ మార్పులు జరిగింది కానీ రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెంచింది లేదు రేవంత్ రెడ్డి వల్ల గ్రాఫ్ తగ్గింది 85 సీట్లు వచ్చేది 65కి వచ్చినాయి 85 సీట్స్ రావాలి ఇప్పుడు పెరుగుతున్నాయి కదా మళ్ళీ ఏది జంప్ అవుతుంది కదా రేవంత్ అవి రెడ్డి బ్రదర్ ఆ లెక్కలు అవి కౌంట్ కాదు నేను ప్రజాస్వామ్యబద్ధంగా రాహుల్ గాంధీ కూడా జాయినింగ్స్ వద్దని చెప్పి అవి వద్దని చెప్పి రాహుల్ గాంధీ చెప్పిండు ఆ జాయినింగ్లతో నంబర్లు పెంచుకుంటామంటే అది కాదు 85 సీట్స్ బలంతో గెలిచే అవకాశం ఉండే ఈయన గెలవకుండా వాటిని చేసిండు ఈయన యాక్టివిటీని బట్టి ఈయన సెలెక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి ఈరోజు హైదరాబాద్ ఆయన సొంత పార్లమెంట్ ఇప్పుడు గ్రాఫ్ పెంచినోడైతే ఆయన పార్లమెంట్ ఆడిపోయి ఆయన సొంత పార్లమెంట్ ఓడిపోయాడు మహబూబ్ నగర్లో ప్లస్ ఆయన సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ సిట్టింగ్ పార్లమెంట్ ఎంపీలలో ఒక్క ఎమ్మెల్యేను గెలవాలి ఇక గ్రాఫ్ ఎట్లా పెరిగిందో నాకు చెప్పున్నా ఎట్లా గ్రాఫ్ పెరిగింది ఎట్లా ఆయన లీడర్షిప్ ఆయన సొంత మనుషులే నమ్మలే సొంత ఓటర్లు నమ్మలే అంటే కాంగ్రెస్ లో అంత సీనియర్ ఉండగా కూడా మొన్న వచ్చిన వాళ్ళకి సీఎం సీట్ ఇచ్చింది కదా కోడంగల్లో కూడా బీఆర్ఎస్ మేనేజ్ చేసి గెలిచింది అక్కడ వాళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళకి చూపించి అందుకని వాళ్ళ అన్న ఇప్పుడు కాంగ్రెస్లో చేరి వాళ్ళ వదినకు కోడంగల్ బీఆర్ఎస్ క్యాండిడేట్ వదినకు మల్కాజ్గిరి టికెట్ ఇచ్చిండ్రు వాళ్ళకు ఒక పొజిషన్ ఇచ్చింది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఈరోజు తర్వాత వచ్చింది రేవంత్ రెడ్డి అంటే అసలు ముఖ్యమంత్రి కాంపిటేటివ్ ప్రభుత్వం వస్తే నమ్మకం ఎవరికి లేకుండా నా రేవంత్ రెడ్డికి లేకుండే నా ముఖ్యమంత్రి ఆశించడానికి ఎవరికి లేకుండా ఎవరు ట్రై కూడా చేయలే ఈయన పీసీసీ అధ్యక్షుడు కాబట్టి రెగ్యులర్గా అధిష్టానంతో టచ్లో ఉండి ఏది చేసినా నేను చేసినా అనే కార్యక్రమాలు చూపించాను రేవంత్ రెడ్డి నీకు అందుకనే ఆయన ముఖ్యమంత్రి కాగానే మొట్టమొదటిగా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాడు బ్రదర్ నన్ను పార్టీకే సస్పెండ్ చేశాడు ముఖ్యమంత్రి కాగానే ఇమీడియట్గా ఆయన చేసిన పని ఏంటంటే నన్ను పార్టీకే సస్పెండ్ చేశాడు దానికి గల కారణాలు ఏంటంటే ఇవాటి వరకు అధిష్టానం దగ్గర లేవు పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిందా ఎవరైనా ఓడగొట్టడానికి ట్రై చేసిందా పోనీ నా సొంత నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలే ఎక్కడికెళ్ళో గవర్నమెంట్ నౌకరికి తీసుకొచ్చి ఓడిపోనికి పండుకున్న రోజు కూడా తిరిగి గెలిపించిన పరిస్థితి ఏ కంప్లైంట్ లేవు ఆయన సస్పెండ్ చేసింది ఏంటంటే వాస్తవం ఇప్పుడు నేను చెప్పిన కేసులు మొత్తము ఒరిజినల్ పిటిషన్దారుని మైదానంలో కొట్టాను గ్రౌండ్ మీద కొట్లాడినోని నేను కాబట్టి అది ఆయనకు తెలుసు ఆయన గ్రాఫ్ కనబడతలేడు ఆయన కాంగ్రెస్ పార్టీ ఈరోజు నన్ను కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని పక్కన పెడితే రేవంత్ రెడ్డి ఉద్యమాలలో కనబడాడు లాబింగ్లో కనబడతాడు నేను లాబింగ్లో కనబడా నేను ఉద్యమాలలో కనబడతాను ఏ సబ్జెక్ట్ పైన అంటే ఆ సబ్జెక్ట్ పైన మేము ఉంటాం కాబట్టి ఈరోజు ఆయన చేసిన పని ఆయన ముఖ్యమంత్రి గల కారణం ఏంటంటే లాబింగ్ చేసిండ్రు తక్కిన వాళ్ళు లాబింగ్ చేసుకోవాలి అంతే అంటే ఇప్పుడు ఏదైతే జంప్ అయిన ఎమ్మెల్యేలు అయితే చెప్తున్నారు మాకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నస్తుంది లేకపోతే రేవంత్ రెడ్డి గారు చేసిన పనులు నస్తున్నాయి కాబట్టి వారి నాయకత్వంలో పని చేయడానికి మేము పోతున్నామని అంత బలంగా చెప్తున్నారు కదా ఎక్కడో ఒక చోట అయితే నచ్చైతే ఉంటుంది కదా వాళ్ళ బ్రదర్ గతంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ గారు స్పీకర్ ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మొత్తం పోయి జాయిన్ అయ్యారు అదే స్పీకర్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారంటే అదే స్పీకర్ ఎమ్మెల్యేకి వచ్చి ఇక ఎథిక్స్ ఎక్కడ బ్రదర్ ఇక్కడ డెవలప్మెంట్ ఎథిక్స్ ఏం లేవు వానికి పవర్ కావాలి వాని స్వప్రయోజనం కోసం పోతే నాయకత్వం లేదు బొంగు లేదు
కాంట్రాక్ట్ రావాలి, బిల్లులు రావాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పోవాలి. మళ్ళీ 20-30 కోట్లు రేపు కాన్స్టిట్యున్సీ ఏమో మళ్ళీ ఓటర్లను కొనుక్కోవాలి. అర్థమైందా? ఓటర్ అమ్ముడు పోనీకి నేను రెడీగా ఉన్నా, నాకు 2,000 రూపాయలు 1,000 రూపాయలు ఇయ్యి, నువ్వు లంగమైనా పర్వాలేదు, లుచ్చమైనా సరే, 420 కానీ అయినా సరే, నా గురించి మాట్లాడకున్నా పర్వాలేదు, నాకు ఓటు ఇయ్యి, నేను నీకు నువ్వు నాకు నోటు ఇయ్యి, నేను నీకు ఓటేస్తా అనే కాడికి ఓటర్ ఉన్నాడు. కాబట్టి ఆ నోటు సంపాదించడానికి ఎవడు ముఖ్యమంత్రి అయినా పోతాడు. ఎవడన్నా కానీ రేవంత్ రెడ్డి కాదు, ఎవడైనా ముఖ్యం. అరే ఆ పెద్ద మనిషి కొంచెం సిగ్గుండాలే కదా. ఆయన ఎవరు పోచారం శ్రీనివాస్ గా వయసులో పోయి నువ్వు పాట కేశవరావు సిగ్గుండాలి, మేయర్కు సిగ్గుండాలి, అభివృద్ధి లేదు బొంగు లేదు, కానీ మేయర్కు సిగ్గుండాలి, హైదరాబాద్ కేశవరావుకు సిగ్గుండాలి. గా వయసులో అందులో అడ్వైజర్లు ఇచ్చి బీఆర్ఎస్ సంఖ నాకు ఇచ్చేసిండు. ఇంట్లో అడ్వైజర్లు ఇస్తాను, మళ్ళీ ఇంట్లో అడ్వైజర్ పోస్ట్ ఇచ్చి ఇంట్లో తీసుకొని వచ్చాను. ఏం మనుషులు, ఏం పశువులు. అవి ఏం లేవు. జితేందర్ రెడ్డి అంటే చేరుతుంటేనే ఆయనకు పోస్టు. అంతకుముందే వాళ్ళ కొడుకు బీజేపీకి ఇచ్చేసిండు. అంటే అంత స్పీడ్గా పదవులు ఇవనికి అంత స్పీడ్గా వీళ్ళు చేసింది. రియల్గా ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన మాసంటోళ్ళేమో సస్పెండ్ చేసిండ్రు. రియల్గా దొంగలు లంగలు ఎదుటోని ముంచినోనేమో. ఈరోజు కడియం శ్రీహరి బిడ్డ పిల్ల ఫస్ట్ ఒక ప్రొఫెషనల్ డాక్టర్, ఏం చదువు నేర్చుకుని నేను ఇవ్వాలి బ్రదర్, దాదాపు 6-7 నెలలు నేను పార్టీతో సస్పెండ్. ఒక పార్టీతో నేను చర్చలు కూడా జరపలేదు. పార్టీలో పోయే ఆలోచన కూడా నాకు వస్తలేదు. నేను ఫ్రీగా ఉన్నాను, జాయిన్ కావచ్చు. కానీ నేను ఎక్కడ కూడా ఇలా కేంద్రంలో బీజేపీ ఉన్నది, బీజేపీలో పోయినా కానీ మనకు ఏదో ఒక అవకాశం, నేను ఎండ్లో పోయే అవకాశం. కానీ ఆ పిల్ల ప్రొఫెషనల్ ఒక డాక్టరు పోయి కేసీఆర్ దగ్గర బీఫామ్ తీసుకొని పైసలు తీసుకొని 2 రోజులు ప్రచారం చేసి ఆ పైసలు ఎత్తుకపోయి నువ్వు కాంగ్రెస్లో జాయిన్ చేయాలంటే ఏం ఎథిక్స్ ఉన్నాయి? ఏం ఎథిక్స్ ఉన్నాయి? ఏం సిద్ధాంతం ఉన్నది? అంటే ఎటుపోతుంది? నువ్వు ఒకళ్ళని జాయినింగ్ వీళ్ళని కాదు, నువ్వు మొత్తం సిస్టమే ఈరోజు పొలిటికల్ సిస్టమే తయారైందంట. నువ్వు ఎవడైనా రూలింగ్లో రాని, రేపు ఐఎంఐఎం రూలింగ్లో వచ్చినా పోతే ఏమో ఒక డైలాగ్ నేర్చుకుంటావు. కాన్స్టిట్యున్సీ నియోజక డెవలప్మెంట్ కోసము నాయకత్వం నచ్చిపోయినా అది ఇదని. అంటే నిజంగా కాంగ్రెస్లో కానీ పదవులు రావాలంటే సీనియారిటీ అవసరం లేదు, డబ్బులు ఉంటే సరే సరిపోతుందా? అది కూడా అవసరం లేదు. వాళ్ళకి స్పైన్ బ్రెయిన్ 2 ఉండదు. స్పైన్ బ్రెయిన్ 2 లేని వాళ్ళకు పోస్ట్ ఇస్తారు. మొత్తం వంగబడి ఉండాలి, కాళ్ళకాడ ఉండాలి. ఈరోజు నీకు అందుకనే ఎక్కువగానే వాడదు. నీకు నేను వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం జిల్లాలు తిరిగిన. ముఖ్యమంత్రి కొన్ని ఎన్ని ఫోటోలు ఉంటాయి నాయి, ఈజీగా కలిసేస్తాను రాజశేఖర్. ఇప్పుడు కలుస్తారా వీళ్ళకు కార్పొరేషన్ చైర్మన్? ఎందుకు? స్పైన్ బ్రెయిన్ లేని వాళ్ళకు 90% పోస్టులు ఇచ్చారు. వాళ్ళ తాబేదారులుగా ఉండాలి వాళ్ళకు పదవులు ఇస్తారు. ప్రశ్నించేటోళ్ళను, గొంతున్న వాళ్ళను, రేపు నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళను వీళ్ళు హక్కున చేర్చుకోరు, ప్రోత్సహించారు.